సిరి సంపదల అహంకారం. కర్ణాటకలోని బళ్ళారి అనే గ్రామంలో నందీష్ తన భార్య నేత్ర, కొడుకు శంకర్లతో కలిసి నివసించేవాడు. నందీష్కు ఒక పెద్ద విలాసవంతమైన ఇల్లు, చాలా డబ్బు ఉండేవి. నేత్ర, శంకర్ తమకంటే పేదవారిని పదే పదే ఎగతాళి చేసేవారు. తమ మాటలు ఆ పేదవారి వారిని ఎంత బాధిస్తాయో వారు ఏమాత్రం ఆలోచించేవారు కాదు. ఒకరోజు నేత్ర తన భర్తతో, ఏమండి వినండి, రేపు నా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ కోసం మన ఇంటికి వస్తున్నారు. నేను షాపింగ్కి వెళ్ళాలి, దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి. శంకర్, నేను మాల్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాము అని అడిగింది. నందీష్, సరే బీరువాలోంచి డబ్బు తీసుకో, కానీ మాల్కి వెళ్తున్నారు కదా, నా తమ్ముడు కొడుకు రాఘవ్కి కూడా ఏదైనా తీసుకురండి అని చెప్పాడు. రాఘవ్ పేరు వినగానే నేత్ర ముఖం చిట్లించుకుని ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నందీష్ తమ్ముడు కుటుంబం పేదవారు, గుడిసెలో నివసిస్తున్నారని ఆమెకు వారిపై ఇష్టం ఉండేది కాదు. అప్పుడు నందీష్, నా తమ్ముడు పేదవాడు, గుడిసెలో ఉంటాడని నాకు తెలుసు, అందుకే నీకు వాళ్ళంటే ఇష్టం లేదు. నువ్వు నా మాట అస్సలు వినవు, కానీ నువ్వు రాఘవ్కు ఒక డ్రెస్ తెస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ చేరుకున్న తర్వాత నందీష్ శంకర్కి ఫోన్ చేసి, హలో శంకర్, నేను నాన్నని మాట్లాడుతున్నాను. నువ్వు మీ అమ్మతో మాల్కి వెళ్తున్నావు కదా, దయచేసి నీ కజిన్ రాఘవ్కి ఒక మంచి షర్ట్ తీసుకో. ఏదేమైనా మా తమ్ముడు, అతని కుటుంబం మనవాళ్లే కదా అని అన్నాడు. దానికి శంకర్, అయ్యో డాడీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఆ విషయం అమ్మకి వదిలేయండి, తను మేనేజ్ చేస్తుంది అని నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. ఈ తల్లి కొడుకులు ఏం చెప్తున్నారో నందీష్కి అర్థం కాలేదు. నేత్ర, శంకర్ రెడీ అయి కారులో మాల్కి బయలుదేరారు. కారు పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు వెళ్తుండగా రోడ్డు అవతల వైపు పాత బట్టల్లో నిలబడి ఉన్న రాఘవ్, అతని తల్లి సీత వారికి కనిపించారు. నేత్ర, శంకర్ వారిని ఎగతాళి చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఓ, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద మాల్లో షాపింగ్ చేయడానికి వచ్చారా, అవునా కాదా అని వెటకారంగా అడిగారు. దానికి రాఘవ్, లేదంటీ, మేం గుడిసెలో ఉండేవాళ్ళం, ఇంత ఖరీదైన చోట ఎందుకు షాపింగ్ చేస్తాము, మేము ఊరికే అలా వచ్చాము అని అన్నాడు. రాఘవ్ సమాధానం విని నేత్ర ముఖం చిట్లించుకుంది. వారి ఉద్దేశం తమని అవమానించడమే అని సీతకు వెంటనే అర్థమైంది. కానీ దయగల మనసున్న ఆమె నవ్వి, అక్క ఎలా ఉన్నారు, శంకర్ బాబు బావున్నావా అని పలకరించింది. చింది. అప్పుడు నేత్ర, మీ రాత బట్టలు రెండూ చిరిగిపోయినట్టున్నాయి, బహుశా మీ కళ్ళు కూడా మసకబారాయనుకుంటా. మా బట్టలు మమ్మల్ని చూస్తే మేము ఎంత సూపర్గా ఉన్నామో, లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మీకు అర్థం కావాలి అని అహంకారంగా అంది. సీత సమాధానమిస్తూ, అక్క, మా బట్టలు పాతవి, చిరిగిపోయి ఉండొచ్చు, కానీ మా కళ్ళు స్పష్టంగా ఉన్నాయి, మిమ్మల్ని చూస్తే మాకు అన్నీ అర్థమవుతాయి. ఏదేమైనా అది వదిలేయండి, రండి అక్క, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, దయచేసి ఒకసారి మా ఇంటికి రండి అని నవ్వుతూ అంది. శంకర్, ఆ గుడిసెనే ఇల్లు అంటే మరి మా బంగ్లాని ఏమని పిలవాలి అని వెక్కిరించాడు. ఇది విన్న రాఘవ్ నేత్రతో, ఆంటీ, మా ఇల్లు గుడిసె కావచ్చు, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మా హృదయం మాత్రం శ్రీమంతంగా ఉంది అని బదులిచ్చాడు. రాఘవ్ మాటలు విని నేత్ర, శంకర్ నవ్వు ఆపుకోలేకపోయారు. శ్రీమంతమైన హృదయమా? మీ హృదయంలో ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయా? అది వదిలేయండి, మీకు 2 పూట్ల సరిగ్గా భోజనం దొరకటానికే కష్టపడతారు అని అవమానించి లోపలికి వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత హఠాత్తుగా నందీష్ ఆఫీస్కి సీల్ వేసి మూసివేశారు. ఆఫీస్ మూతపడినా వారు తమ ఖర్చుల్ని ఏమాత్రం తగ్గించుకోకుండా దాచుకున్న డబ్బుతో అలాగే కొనసాగించారు. ఫలితంగా కొద్ది రోజుల్లోనే వారు తమ కారు మరియు ఇంటిని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నందీష్, మనకున్న ఏకైక ఆప్షన్ రోడ్డు మీద పడటం, లేదా నా తమ్ముడు వసంత్ ఇంటికి వెళ్ళడం. ఇప్పుడు అతనొక్కడే మనకు సహాయం చేయగలడు అని అన్నాడు. నేత్ర షాక్తో, ఏంటి మీరేం చెప్తున్నారు, ఇంకో ఉద్యోగం వెతికే ప్రయత్నం చేయలేదు కదా అనంది. దానికి నందీష్, ఆఫీస్ మూతపడినప్పటి నుండి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, పైగా నేను ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా మీరిద్దరూ మాల్లో షాపింగ్ చేశారు, కిట్టి పార్టీలు చేసుకున్నారు, ఇప్పుడు మనకు వేరే దారి లేదు,
అని కరాఖండిగా చెప్పాడు. బడువెక్కిన హృదయంతో నందీష్ కుటుంబం వసంత్ గుడిసెకు వెళ్లారు. నందీష్ జరిగిన విషయమంతా తమ్ముడు చెప్పాడు. అదంతా విని వారందరూ బాధపడ్డారు. అప్పుడు రాఘవ్, ఆంటీ, మా ఇల్లు కేవలం గుడిసే. మా దగ్గర ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ కూడా లేవు. మీరు నిజంగా ఇక్కడ ఉండగలరా అని అడిగాడు. వసంత్ వెంటనే, హే రాఘవ్, అలా మాట్లాడుకు అని మందలించాడు. కానీ నేత్ర కన్నీళ్లతో, లేదు, వాడు చెప్పింది నిజమే. నేను గతంలో వాడితో చాలా కఠినంగా ప్రవర్తించాను. దయచేసి నన్ను క్షమించు నాయనా అని ప్రాధేయపడింది. వసంత్, అన్నా, దయచేసి దేని గురించి చింతించకండి. మాతో పాటు ఇక్కడే ఉండండి. ఇది కూడా మీ ఇల్లే అని స్వాగతం పలికాడు.